సో, ఫస్ట్ కస్టమర్ పేరుని యాడ్ చేసి ఇలాగ వస్తుందని చెప్తుంది. ఫేస్‌బుక్ యాడ్ టిప్స్ అని చెప్పేసి. సో, డిస్కవర్ ఎస్ ఫేస్‌బుక్ సార్. సీక్రెట్స్ ఆఫ్ యువర్ వీడియో అని పెట్టి, ఈ మూడిట్లో ఏదైనా చాయిస్ తీసుకోవచ్చమాట. నేనొచ్చేటికి ఓకే. సింపుల్‌గా ఉండేది తీసుకుంటున్నాను. సో, వాళ్ళు లింక్‌ని ఓపెన్ చేసే ముందల ఈ విధంగా ఈ కంపెనీ నుంచి వచ్చింది. ఇది టెక్స్ట్ అనేది క్లియర్‌గా తెలియాలన్నమాట ఆళ్ళకి. ఓకే సార్. సో, దాని తర్వాత వచ్చేటికి ఇక్కడ ప్రివ్యూ టెక్స్ట్ ఉంది చూసారు కదా! ఎస్ సార్. సో, ఇక్కడ ప్రివ్యూ టెక్స్ట్ వస్తుందన్నమాట. దాన్ని షార్ట్‌గా ఏం చెప్పగలరో చెప్పాలన్నమాట. ఫేస్‌బుక్ యాడ్ వీడియో అని చెప్పేసి. ఎస్ సార్. సో, మరీ లెంగ్త్‌గా పెడితే అక్కడ ఆ! విజిబుల్ అవ్వదు. విజిబుల్ ఉంటుంది. కానీ ఏంటంటే టైం కాకపోతే షార్ట్‌గా. చదవాల్సొస్తుంది హ్మ్. కదా! మనం షార్ట్‌గా ఎస్. ఆళ్ళకి ఎంత తక్కువ పనిస్తే కస్టమర్‌కి అంత ఎక్కువ ఎస్ సార్. రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆళ్ళకి 4 పేరాలు కంటెంట్ ఇచ్చి చదవమంటే చదవరు. కానీ ఒక లైన్ అసలు అది కంటెంటే వైపు కూడా చూడరు సార్. అదే. సో, అందుకోసమని ఇది ఓపెన్ రేట్ అంటమాట. ఒక ఈమెయిల్‌ని ఎన్ని మంది ఓపెన్ చేస్తున్నారు అనే ఒక ఫెసిలిటీ ఉంటుందన్నమాట. ఆ ఓపెన్ రేట్ ఓకే. అనేది పెరగడానికి కోసం ముందలే మనం సబ్జెక్ట్ లైన్‌లోనే క్లియర్‌గా చెప్తున్నాం. దీనికోసం ఇది మెయిల్ పంపిస్తున్నాము. దాని లోపల ఏముందని చెప్పి. ఎస్ సార్. ఇప్పుడు డిజైన్ చేయడం అన్నమాట. ఈ ఈమెయిల్‌ని డిజైన్ చేయడం మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం బేసిక్ టెంప్లేట్స్ ఉంటాయన్నమాట ఆల్రెడీ కొంతవరకు. ఎస్ సార్. ఇవి రెడీ టు యూజ్ విత్ ఇమేజెస్‌తో ఉంటాయి. వీటిల్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనకు నచ్చితే గనక. లేదంటే మనం స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయొచ్చు. నేను బేసిక్ టెంప్లేట్ నుంచి స్టార్ట్ చేస్తాను మ్యామ్. సో, మీకు ఇంకొంచెం క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఓకే సార్. ఇప్పుడు ఈ టెంప్లేట్‌ని తీసుకుంటున్నాను మ్యామ్ నేను. యూజ్ దిస్ టెంప్లేట్ అని చెప్పి. మీకు ఏదైనా సరే ఇక్కడి నుంచి క్లిక్ చేసి ఇటువైపు డ్రాగ్ చేసుకోవచ్చుమాట. మనకింకా యాడ్ ఓకే సార్. చేయాలనిపించినప్పుడు. సో, నెక్స్ట్ ఓకే. కొడుతున్నాను. ఏదైనా ఒక ఎలిమెంట్ కావాలంటే గనక చాట్‌జీపీటీ కూడా హెల్ప్ తీసుకోవచ్చు. అది టెక్స్ట్ కూడా రెడీ చేసిస్తుంది. అలాగే అన్నిట్లికైనా. ఓకే సార్. ఇది కొంచెం గ్రాఫికల్ డిజైన్‌కి ఈ ఫాంట్ ఇవన్నీ యాడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇది గెట్ స్టార్టెడ్. ఇది స్టైల్ వచ్చేవాడికి ఏంటంటే, మన వెబ్‌సైట్ యొక్క కలర్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుందన్నమాట ఇది. ఓకే. సో, దీన్ని మన వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఇచ్చామనుకున్నాం. ఎస్ సార్. ఇది మన వెబ్‌సైట్. హోమ్ పేజ్‌కెళ్ళి ఈ వెబ్‌సైట్‌ని తీసుకొని దీన్ని ఇక్కడ ఇస్తున్నాను. హెచ్ బ్రాండ్ అని చెప్పి. నా బ్రాండ్ డీటెయిల్స్ అన్ని తీసుకోమని చెప్తున్నాను. ఇది లోగో ఉంటుంది. ఇది కలర్స్ ఉంటుంది. సరే. ఇది ఓల్డ్ లోగో యాక్చువల్‌గా. బట్ ఓకే. దీనికి తెలిసింది ఎంతవరకు ఏంటో అది తీసుకోండి. మనం సెటప్ మాన్యువల్ అంటే గనక మనం ఇక్కడ మాన్యువల్‌గా అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే. మా కంపెనీలో ఇన్సర్ట్ ఇది లోగో యాడ్ అయింది. ఇక్కడ లోగో వచ్చింది చూడండి. లోగో ఎస్ సార్. బ్రాండ్ కలర్స్ వచ్చేవరకు ఏంటంటే, నాకు కలర్స్ తెలిస్తే నేను మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు హెడ్‌లో ఉన్నా. ఇక్కడ ఈ ఫాంట్‌లో ఉండాలని చూజ్ చేసుకోండి. నేను ఫాంట్స్ పెద్దగా ప్రిఫర్ చేయను. సో, దాన్ని ఇప్పటికి బ్రాండ్ వరకు నేను అప్లై చేస్తున్నాను. ఓకే సార్.
లోగో మాత్రం బ్రాండ్ ద్వారా అప్లై చేశాను నేను. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ టెక్స్ట్ వస్తుంది. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కంటెంట్ అన్నమాట. నేను ఓకే సార్. మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు సపోజ్ ఒక పెద్ద హెడ్డింగ్ కావాలనుకోండి, నేను దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ టైటిల్ పెడతాను అనమాట. ఓకే. ఓకే, దీంట్లో వెల్కమ్ టు ఫేస్బుక్ యాడ్స్. ఇది నేను సెంటర్ చేశాను. ఇంకా బాగుంటే నేను బోల్డ్ కంట్రోల్ బి కొట్టాను, బోల్డ్ చేసుకోవచ్చు. సో ఎస్ సార్. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్, ఇదొక సెక్షన్. ఈ పార్ట్స్ కింద విడిపోతాయి అన్నమాట. ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఈ ఎస్ సపరేషన్ సార్. ఇలాగే ఉంటుందని చెప్పాను. ఇప్పుడు నాకు ఒక ఇమేజ్ కావాలి. సో నేనేం చేస్తానంటే ఫేస్బుక్ నాకు ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి నా దగ్గర, దాంట్లో నుంచి వాడుకుంటాను. సో నా ఇమేజ్ యాడ్ అయింది, దానికి తగినట్టు టెక్స్ట్ పెట్టుకుంటా. సో ఎస్ సార్. ఇక్కడ టెక్స్ట్ వచ్చేటికి నేను టైప్ చేయడం ఇష్టం లేకపోతే కనుక జనరేట్ టెక్స్ట్ విత్ ఏఐ. సో ఇక్కడ టెక్స్ట్ యాడ్ అయింది. మీరు ఎంతవరకు కావాలంటే అంతవరకు ఉంచుకుని మిగతా డిలీట్ చేసేయచ్చు. ఎస్ సార్. సో ఇలాగే వచ్చాడికి ఇది హెడ్డింగ్ లో ఇమేజ్ ఇచ్చాము. దీనికి రెలవెంట్ గా ఇంకేమైనా రాయాలనుకుంటే ఇలాగ మీరు ఏదైనా చేయొచ్చు. నేను జస్ట్ కొంచెం క్లియర్గా ఉండడానికి అని చెప్తున్నాను. ఎస్ సార్. ఓకే. నేను ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అప్లోడ్. ఇప్పుడు మీకు ఒక మెయిల్ ఫార్మాట్ కనబడుతుంది కదా. యా ఎస్ సార్. సో ఇవన్నీ మనం రెడీ చేసిన తర్వాత ఇక్కడే మనం టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా వెళ్ళిపోయి ఇది ఓకే. ఓకే అనుకుంటే ఎవరికి పంపించాలనుకుంటున్నారో మనం అట్లే టైప్ చేయొచ్చు. నేను ఎస్ సార్. నాకే పంపించుకోవాలనుకుంటున్నాను, ఒక టెస్ట్ మెయిల్ వచ్చాడు. ఓకే. సెండ్ టెస్ట్ మెయిల్. నేను సెలెక్ట్ చేశాను.
ఇదిగోండి మ్యామ్. ఇక్కడ వచ్చినట్టుంది. ఇక్కడ డిస్ప్లే ఇమేజెస్ ఇస్తే ఇదిగోండి మ్యామ్. ఎస్ సార్. సో ఇక్కడ మెయిల్ పర్ఫెక్ట్ గానే లుక్ ఉంది, మనకు అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అనుకున్నప్పుడు వన్స్ ఈ మెయిల్ ని సేవ్ చేస్తే గనక ఇప్పుడు డిజైన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం వచ్చేవాడికి ఏంటంటే ఇది షెడ్యూల్ చేయాలి, ఎప్పుడు వెళ్ళాలి ఏదని చెప్పి, ఎప్పుడు సెండ్ అవ్వాలని చెప్పి. నేను వచ్చేవాడికి బెస్ట్ టైం అనేది నేను దానికే చూస్ చేసుకోమని చెప్పొచ్చు. ఇప్పుడే సెండ్ చేయమంటే కనుక నేను ఇప్పుడే సెండ్ కొట్టచ్చు. నేను ఇప్పుడే సెండ్ చేయమని చెప్పేసాను దానికి. నేను ఎస్ సార్. ఒక 5 minutes పట్టుద్ది మా మీద రావడానికి. ఆ మెయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ తీసుకోవచ్చు అన్నమాట. వాళ్ళకి ఓకే. రిసీవ్ అయిందా లేదా, వాళ్ళు ఓపెన్ చేశారా లేదా, దాంట్లో ఉన్న లింక్స్ ఏమైనా క్లిక్ చేశారా, అన్సబ్స్క్రైబ్ చేశారా అనేవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఈమెయిల్ వచ్చేటికి ఏంటంటే చీపెస్ట్ ఒక ప్లాట్ఫామ్ మన లీడ్ జనరేషన్ కానీ దేనికన్నా కానీ. ఎందుకంటే మనం 1000 రూపీస్తో మన లాక్స్ ఆఫ్ పీపుల్కి కూడా పంపించవచ్చు మ్యామ్. ఇది ఇక్కడ మీరు చూస్తే నెంబర్ ఆఫ్ మెయిల్స్ అనేది ఎంత సెండ్ చేయాలనుకున్నప్పుడు కూడా మీరు ఈజీగా ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్కి సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎస్ సార్. సో అందుకోసమే హైయెస్ట్ ఆర్ఓఐ జనరేటెడ్ ప్లాట్ఫామ్ అంటే కనుక ఈమెయిల్ మార్కెటింగ్ అంటారు. ఎందుకంటే ఒక 100 మెయిల్లో ఒక మెయిల్ కరెక్ట్గా ఓపెన్ చేసి వాళ్ళు క్లిక్ చేసినా కూడా అది సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి. ఎస్ సార్. ఓకేనేమా? యా ఓకే సార్. సో ఈరోజు ఇక్కడితో స్టాప్ చేద్దాం మ్యామ్. Yeah. ఇమేజ్ జనరేషన్ ట్రై చేయండి. దాని తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ క్యాన్వాలో ఎలా వాడాలో చూడండి. నెక్స్ట్ బ్రావోలో అకౌంట్ క్రియేషన్, దాని తర్వాత వచ్చేటికి ఒక మెయిల్ మాత్రం సెండ్ చేయడం ఎలాగనే చెక్ చేసుకోండి. యా ఎస్ సార్ చేస్తాను సార్. సార్ డైరెక్ట్ అది క్లాసిఫైడ్ యాడ్స్ ఇవి ఒకసారి చూపించండి మ్యామ్.